పంచాయతీ ఎన్నికల్లో రేపు జరిగే తొలి విడత పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. తొలి విడతలో 56,19,438 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి మనకు అందిస్తారు. సారంగపాణి, ఓటు. అక్షయ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే 4 జిల్లాల పరిధిలోని 21 మండలాల్లో 506 జీపీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 59 గ్రామ పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఎంటైర్ బాడీ ఎక్కడైతే ఏకగ్రీవమైందో ఆ ప్రాంతాల్లో ఎలక్షన్ లేదు. అయితే ఏకగ్రీవమైన పంచాయతీలు మినహా మిగతా పంచాయతీల్లో ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా మండల కేంద్రాల నుంచి ఎంపీడీఓ కార్యాలయాల నుంచి ఎన్నికల సామాగ్రిని తరలించారు. నిర్మల్ జిల్లాలోని పెంబి మండలానికి సంబంధించి యాపల్గూడ జీపీకి వెళ్లే మార్గంలో వాగు అడ్డుగా ఉండడంతో మరపడవ ద్వారా ఏదైతే థర్మాకోల్ షీట్ ఉంటుందో ఆ థర్మాకోల్ షీట్ పైన వారిని తరలించారు. ప్రస్తుతం ఎంపీడీఓ ఆఫీసులు పూర్తిగా కాలైపోయిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎన్నికల సామాగ్రి ఏదైతే ఉందో అది పూర్తిగా తరలించుకు వెళ్ళిపోయారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఎక్కువగా ఏకగ్రీవాలు ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా అయ్యాయి. ఇక్కడ 33 జీపీల్లో ఏకగ్రీవమైన పరిస్థితి. ఎందుకంటే గూడెల్లో ఎక్కువ పటేళ్లు ఉంటారు. ఆ పటేళ్లు చెప్పిందే విధంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే 33 జీపీలలో ఏకగ్రీవం అయ్యాయి. ఇక నిర్మల్ జిల్లాలో 16, అదేవిధంగా కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలో 4 చొప్పున ఏకగ్రీవాలు అయ్యాయి. అయితే అవి మినహా మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే అధికారులు సైతం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని తరలించుకెళ్లారు. ఆయా గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ సైతం సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వెబ్ కాస్టింగ్ సైతం నిర్వహించనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు సైతం చేశారు. ఎక్కడ ఎన్నికల సిబ్బందికి కానీ మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు ఆయా జీపీల్లో సైతం చేసిన పరిస్థితి. దీంతోపాటు ఎన్నికలు 1 గంటకు ఏదైతే పోలింగ్ మొదటి ఫేజ్కి సంబంధించి 1 గంటకు పూర్తయిన వెంటనే మళ్ళీ కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే రేపు పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి ఒకటే రోజు పూర్తి కానుంది. ఆ తర్వాత మళ్ళీ సామాగ్రితో పాటు వాళ్ళందరూ ఆయా మండల కేంద్రాలకు చేరుకుంటారు. మొత్తానికైతే మొదటి దశ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటలు అంటే రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అయితే ఏకగ్రీవాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 135 అయినాయి. 3 ఫేజులు కలిపితే ఒక ఫేజ్లో మాత్రం 59 ఏకగ్రీవాలైన పరిస్థితి. ఏకగ్రీవాలైన తప్ప మిగతా జీపీల్లో దానికి సంబంధించిన పోలింగ్ సైతం ప్రారంభం కానుంది రేపు ఉదయం నుంచి. అక్షయ, ఓకే సారంగపాణి.